వచ్చినటువంటి సంఘ సభ్యులందరికీ విశ్వాసులకు యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి మహాకృపగల దేవ, పరిశుద్ధుడా 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 మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము మరొకసారి మీ పాద సన్నిధిలో మేమందరము ఈ విధముగా కూడుకొని మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి, వాక్య ధ్యానము చేయడానికి దేవా మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రాముఖ్యంగా ఈ దినము మా అందరితో మీరు మాట్లాడతారని, మాతో నాతో దేవా మరి ఆదరణకరమైన మాటలతో దర్శించబోతున్నారని విశ్వాసముతో మీ సన్నిధికి వచ్చి ఉన్నాము దేవా. మా హృదయాలను మీకు అప్పగిస్తున్నాం. మీరే దేవా మాతో నాతో మాట్లాడమని, కేవలము మీరు మాత్రమే మహిమ పొందమని నజరేయుడైన యేసు శక్తిగల నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినము మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనలు 70వ కీర్తన నుంచి కొన్ని మాటలను మనము ధ్యానిద్దాం. ఈ కీర్తనలో గమనించినట్లయితే ఆపదలో ఉన్నటువంటి వారితో, అలాగే విచారములో ఉన్నటువంటి వారితో, వ్యాకులములో ఉన్న వారితో దేవుడి దినాన్న మాట్లాడుతున్నారు. నీ యొక్క స్థితినంతా కూడా తెలిసినటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఈ దినాన్న నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఈ యొక్క 70వ కీర్తనలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా 40వ కీర్తనలో కూడా మనము ఇంచుమించుగా అవే మాటలు మనము చూస్తాము. కనుకనే ఈ యొక్క కీర్తన మీదన జ్ఞాపకార్థమైనటువంటి కీర్తన అని కూడా అక్కడ లిఖించబడిందని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క కీర్తనలో ఏ విషయమైతే నువ్వు గతములో ప్రార్థించేవో, ఏ యొక్క అవసరతల నిమిత్తమైతే దేవునికి నీవు విన్నవించుకున్నావో, వాటన్నిటినీ కూడా తిరిగి జ్ఞాపకము చేసుకునేటటువంటి జ్ఞాపకార్థ కీర్తన ఈ యొక్క 70వ కీర్తనని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు ఈ యొక్క కీర్తనలో దేవా నాకు సహాయము పంపు, దేవా నాకు సహాయము చేయు అని దేవునిని ప్రార్థిస్తున్నాడు. అలాగే దేవా నన్ను జ్ఞాపకము చేసుకో అంటున్నాడు. దేవా నీ యొక్క కృపను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకో అని దేవునికి విన్నవించుకుంటున్నాడు. దేవా నీ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకో అని తెలియజేస్తున్నాడు. కనుక ఈ యొక్క కీర్తన జ్ఞాపకార్థ కీర్తన. దేవునికి నీ యొక్క అవసరతలన్నిటినీ కూడా జ్ఞాపకము చేస్తున్నటువంటి కీర్తన. నీ ప్రార్థన అనగా నీవు ప్రార్థన చేయనప్పుడు దేవునిని ఏ విధముగా ప్రార్థించాలని అంటే అర్థించాలి. గత దినాల్లో కూడా మనము నేర్చుకున్నాం. దేవునికి అర్థిస్తున్నప్పుడు దేవునికి జ్ఞాపకము చేయమంటున్నాడు. దేవునికి నీ యొక్క అవసరతలు, నీ యొక్క ఇబ్బందులు ఏవైతే నువ్వు పడుతున్నావో వాటిని జ్ఞాపకము చేయమంటున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 26వ వచనములో కూడా చక్కటి మాట అదే చూస్తున్నాం. నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతము, నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించము అంటున్నాడు. అసలు దేవునికి జ్ఞాపకము చేయడం ఏంటి? ఆయన ఏమన్నా మర్చిపోయే దేవుడా? హీ హ్యాజ్ ఎటర్నల్ మైండ్. నీకు నాకైతే ఈ యొక్క లోక సంబంధమైనటువంటి జ్ఞాపక శక్తి ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ దేవుడు కలిగినటువంటి మైండ్ ఏంటంటే ఎటర్నల్ మైండ్. ఆయనకి జ్ఞాపకము చేయవలసినటువంటి అవసరము లేదు. కానీ ఆయనే మళ్ళీ వాక్యంలో జ్ఞాపకము చేయు అని ఎందుకు అంటున్నారని అంటే, నీవు దేవునిని గౌరవిస్తూ నీ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు దేవునికి తెలియజేయడమే ప్రార్థన. అంతేకాని దేవుడు మర్చిపోతారని కాదు.
ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, గతంలో దేవుడు నీకు ఎన్నోసార్లు ఎన్నో విషమ పరిస్థితులలో, ఎన్నో అనారోగ్యమైనటువంటి సమస్యలలో నిన్ను దర్శించి నిన్ను ఒడ్డుకు చేర్చినటువంటి విషయాలు నీవు జ్ఞాపకము చేసుకొని దేవునికి జ్ఞాపకము చేయు. దేవా, నీవు నన్ను ఆ దినాన్న కాపాడేవే, నీవు నా యొక్క దినాల్లో నేను ఇంకా త్రుటిలో నేను నాశనం అయిపోయేటటువంటి పరిస్థితుల నుంచి నన్ను కాపాడేవే అనే మాటలు నువ్వు జ్ఞాపకము చేసుకొని దేవుని యొక్క కృపను దేవునికి నువ్వు జ్ఞాపకం చేయమంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న దేవునితో చెప్పవలసింది ఏంటంటే, దేవా, నీవు కానీ నన్ను రక్షించకపోతే ఈ లోకములో ఇంక నన్ను ఎవరు రక్షించలేరు దేవా అని దేవునికి నీవు నీ ప్రార్థనలో విన్నవించుకోమని తెలియజేస్తున్నారు. ఇది నాన్న ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ ప్రార్థనలో నువ్వు చెప్పవలసింది నా రక్షక, నా రక్షక, నా రక్షక అని ముమ్మారు కాకపోతే ఇంక ఎన్నిసార్లు చెప్పినా, దేవుడిని నీవు ఎంతగా పొగిడినా, ఆయన రక్షణ గురించి నువ్వు ఎంతగా చెప్పినా అది చాలా తక్కువే అవుతుంది. ప్రియమైనటువంటి దేవుని సంఘం అందుకే అంటున్నాడు, ఈ దినాన్న దేవునికి నువ్వు ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలో, ఏ విధముగా ప్రార్థించాలో దావీదు తన యొక్క అనుభవం ద్వారా ఈ కీర్తనలో మనకి తెలియజేస్తున్నాడు. దావీదు గతములో ఉపయోగించినటువంటి తన మాటలతో ప్రార్థిస్తున్నాడు. అదే 40వ కీర్తనలో మనం చూసామంటున్నాం. తీయొద్దు కానీ దేవుడు నీ యొక్క ప్రార్థనలు వింటున్నారు. దేవుడు నీ ప్రార్థనలలో ఉన్నటువంటి మాటలు చూడరు. నీ ప్రార్థనలలో ఉన్నటువంటి పదజాలము కాదు ఆయనకి కావలసింది. నీ ప్రార్థనలో నీ హృదయాన్ని చూస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ హృదయము ఎలాగుంది? పాపముతో నిండినటువంటి హృదయముతో, అదే హృదయముతో నువ్వు ప్రార్థిస్తున్నావా? పశ్చాత్తాపడినటువంటి హృదయంతో ప్రార్థిస్తున్నావా అని నీ ప్రార్థనలో నీ హృదయాన్ని చూస్తారు. కానీ నీ యొక్క గొప్ప గొప్ప మాటలను ఆయన చూడరు. ఆయనకి నువ్వు పొగడవలసినటువంటి అవసరము లేదు. ఆయన నిత్యము కూడా శాశ్వతముగా ఎప్పుడు ఉండే దేవుడు, నిత్యమైనటువంటి దేవుడు, ఎప్పుడూ గొప్ప దేవుడే. నువ్వు గొప్ప దేవుడు అని నీకు తృప్తి గురించి నువ్వు మాట్లాడాలని కానీ ఆయనకి ఆయన గొప్పతనాన్ని నీవు జ్ఞాపకం చేయవలసిన అవసరం లేదు. కనుక నీ ప్రార్థనలో ఆయన్ని చూసేది నీ మాటలు కాదు, కేవలం నీ యొక్క హృదయం అని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, మొదటి దాంట్లో దేవా నన్ను విడిపించుటకై త్వరగా రమ్ము, యెహోవా నా సహాయమునకు త్వరగా రమ్మంటున్నాడు. అదే చివరిన 5వ వచనంలో కూడా అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని, దేవా నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకని ఉన్నటువంటి ఆ యొక్క 5 వచనాల్లో కూడా మొదటిలోనూ అలాగే చివరి చరణంలో కూడా దేవునికి చెబుతున్నటువంటి మాట త్వరగా రమ్ము. దేవా త్వరగా రమ్మని చెబుతున్నాడనంటే ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో అర్థమవుతుంది. అలాగే ఈ దినము అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దేవుడు త్వరగా వచ్చి నన్ను రక్షించాలి అని ఆలోచిస్తూ త్వరగా రా దేవా అనే ఆలోచనతో ఉన్నటువంటి నీతోటే ఈ దినాన్న ఈ మాటలు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీ ప్రార్థనలో ఉన్నటువంటి అవసరము, నీవు పొందుకోలేకపోతున్నటువంటిది ఆ యొక్క పేదరికము నీ ప్రార్థనలో కనిపించాలి. నీ ప్రార్థనలో నీ యొక్క లేమితనాన్ని, అనగా ఏమీ పొందుకోలేకపోతున్నానే, నా పరిస్థితులు మారటము లేదే అని నీ యొక్క పేదరికము ఆయన నీ ప్రార్థనలో కనిపించినప్పుడు ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు, కృపలో ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు, దయలో అంతులేనటువంటి దేవుడు వేగిరిమే వచ్చి నిన్ను కరుణిస్తారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కనుక ఈ దినాన్న దేవుడు నీతో చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే, నీ ప్రార్థనలో నీ విన్నపములో నీ యొక్క పేదరికము, నీకు నేను ఏమీ చేసుకోలేను అని నీ యొక్క పేదరికము కనిపించాలని తెలియజేస్తున్నారు.
ఈ దినము నీ యొక్క దీనస్థితిని ఆయన చూసి ఈ మాటల ద్వారా నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఆయన విరిగి నలిగినటువంటి హృదయాన్ని అలక్ష్యము చేసేటటువంటి దేవుడు కాదు. విరిగి నలిగినటువంటి హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నువ్వు ఏ యొక్క స్థితిలో ఈ దినము నలిగిపోయి ఉన్నావో ఆ యొక్క విషయము ఆయన గమనిస్తున్నారని దినాన్ని నీతోటే చెబుతున్నారు. అదే మాట అందుకని అంటున్నారు, విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యము చేయరని నీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారు ఈ దినాన్న పదే పదే అని అంటే, దిగులు పడకు నా ప్రియ కుమార్తె, దిగులు పడకు నా ప్రియ కుమారుడా అని ఈ దినాన్ని నీతోటే మాట్లాడుతున్నారు. నీవు ఏ వేదనలో ఉన్నావో, నీ కుటుంబంలో ఉన్నటువంటి ఏ పరిస్థితులను బట్టి నీవు వేదనలో ఉన్నావో ఆయనకి తెలుసు కనుక ఈ దినాన్ని నీతోటే మాట్లాడుతున్నారు. నీ కుమారుడి గురించా, నీ కుమార్తె గురించా, నీకున్నటువంటి అనారోగ్య సమస్యల గురించా, దేని గురించి నువ్వు దేవుని దగ్గర వేదనలో ఈ దినాన్న ఆయన సన్నిధిలో నువ్వు గుజాడుతున్నావో అది గమనించినటువంటి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ఈ దినాన్న నీతో మాట్లాడుతున్నారు. నేను నీ వేదనను చూశాను. నీ వేదనను అనగా నీ యొక్క విరిగి నలిగినటువంటి నీ హృదయాన్ని నేను చూసి, అయ్యో నా జీవితము దేవా, ఇన్ని సంవత్సరములు గడుస్తున్నదే, ఇలాగే గడిచిపోతుంది కానీ నా జీవితంలో ఏమీ కూడా మార్పు రాలేదే అని నీవు నలిగిపోతున్నటువంటి నీ హృదయంతోటే ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దిగులు పడకు అంటున్నారు ఈ దినాన్ని నీతోటి. నేను నీకున్నాను, నీకు తోడై ఉన్నానని ఈ దినాన్న నీతోటే మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన విరిగి నలిగినటువంటి హృదయాన్ని అలక్ష్యము చేయరన్న మాట ఈ దినాన్న జ్ఞాపకము చేసుకో. ఆయన ప్రార్థించే వారికి తప్పక వారి అవసరతలన్నిటిని కూడా తీర్చేటటువంటి దేవుడు అని దినాన్ని మనకి తెలియజేస్తున్నారు. అయితే నీ ప్రార్థనలో నువ్వు ఏ విషయమైతే దేవునికి నువ్వు అనేక దినాలుగా కనిపెట్టి ఉంటున్నావో అది తగిన సమయంలో నీకు విడుదలిస్తారని దినాన్ని తెలియజేస్తున్నారు. అయితే దానికి ఒక సమయం ఉన్నది కనుకనే ఆ తగిన సమయంలో నీకు విడుదలిస్తానని ఈ దినాన నీకు మరొక మాట తెలియజేస్తూ, నలిగిపోతున్నటువంటి ఆ యొక్క సమయంలో అనగా నీకు ఏ నాడైతే విడుదలకు సిద్ధము చేసి ఉంచారో అంతవరకు కూడా నువ్వు శ్రమలలో ఉండకుండా నీకు మళ్ళీ నేను సహాయంగా నేను ఉంటానని కూడా, నీ శ్రమలలో కూడా నేను నీకు తోడై ఉంటాను, కానీ నీకు విడుదల వస్తున్నది అని, తగిన సమయంలో వస్తుంది, నువ్వు దిగులు పడకు, నిరీక్షించు అని ఇది నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న ఒక్కోసారి ప్రార్థన చేసినప్పుడు అయ్యో ఏంటి ఇంత ఆలస్యం అయిపోతుంది, ఇది జరిగేటట్టు లేదే, లేదా నా ప్రార్థన ఆయన చెవిని పడలేదా, లేదా నా యొక్క ప్రార్థనకు ఆయన దగ్గర సమాధానము లేదా, లేదా నా జీవితాన్ని ఆయన ఇక చక్కదిద్దలేరా అని నాకు రకరకాల పలు విధాల ఆలోచనలతో మనం అనుకుంటాము. నా యొక్క ప్రార్థన యొక్క ఫలితము ఉండదేమో అని ఒక్కోసారి మనకు అనిపిస్తుంది. అయితే ఈ దినాన్న నీకు అంటున్నారు, ఒక చక్కటి మాట అంటున్నారు. యెషయా గ్రంథంలో చూద్దాము, 28:16 ఒక మాట చూస్తాం. యెషయా 28:16 చూసినట్లయితే, ప్రభువగు యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, సీయోనులో పునాదిగా రాతిన వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఎంత చక్కటి మాట అండి. నువ్వు నిజంగా కానీ విశ్వసిస్తే నీలో కలవరం ఉండదు. అందుకే అంటున్నాడు, విశ్వసించువాడు కలవరపడడు అనే శ్రేష్టమైన మాట ఈ దినాన్ని నీతోటే మాట్లాడుతున్నారు. కలవరములో నువ్వు ఉన్నావు, ఇబ్బందుల్లో నువ్వు ఉన్నావు, వేదనలో నువ్వు ఉన్నావు, అయ్యో నా యొక్క పరిస్థితులు మారటం లేదే, ఎంతో ఆలస్యం అవుతుంది, అసలు జరుగుతుందా అని ఆలోచిస్తూ ఉన్నటువంటి నీతో అంటున్న మాట, విశ్వసించువాడు కలవరపడడు. నిజంగా నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఏమీ కూడా కలవరపడవు, అనగా కంగారు పడవు, కలత చెందవని ఇది నాన్న దేవుడు నీతోటే మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకో. నువ్వు నమ్ము, నువ్వు నమ్మితే సమస్తము కూడా సాధ్యముగా జరుగుతాయని, దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు అని
ఇది నాన్న మరొకసారి నీకు తెలియజేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని సంగమా. దేవుడు నీవు నిజంగా దేవుని నమ్మితే నీవు కంగారు పడవు, కలత చెందవు, అయితే నిరీక్షిస్తావు. సంతోషముగా నువ్వు నిరీక్షించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు ప్రార్థించినట్టుగా త్వరపడి రమ్ము అని ప్రార్థించమంటున్నాడు ఈ కీర్తనలో. అయ్యో దేవా, త్వరపడిరా, వేగిరమేరా అని దేవునికి నువ్వు ప్రార్థించమంటున్నారు. నీ యొక్క పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి ఆ యొక్క అవసరతను బట్టి దేవునితో నువ్వు తప్పు లేదు. త్వరపడి రమ్మని దావీదు ప్రార్థించినట్టుగానే త్వరపడి రమ్మని నిన్ను ప్రార్థించమని దినాన్న తెలియజేస్తున్నారు. నువ్వు ఆశించినటువంటి సమయాన్ని త్వరగా పంపిస్తారు కాబట్టి నువ్వు త్వరగా పంపించు దేవా, త్వరగా రమ్ము అని ఆ యొక్క మొదటిలోనూ చివరిలోనూ కూడా ఏ విధముగా అయితే ప్రార్థించాడో ఆ విధముగా ఈ దినాన్న నిన్ను కూడా ప్రార్థించమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నారు. దేవా, నా యొక్క ఆత్మను ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తున్నాను. నేను సంపూర్ణముగా నా మనసంతా కూడా నీపైనే ఏకాగ్రత చేసి నా ఆత్మను ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తున్నాను. నీవు నాకు సహాయము చేయకపోతే, నువ్వు కానీ త్వరగా కానీ రాకపోతే దేవా నేను నశించిపోతాను అని దేవునికి నీవు మొరపెట్టమంటున్నారు. దేవునికి నీవు మొరపెట్టాలి. దేవునికి నువ్వు కన్నీటితో మొరపెట్టినప్పుడు ఖచ్చితముగా ఆయన వచ్చి నిన్ను దర్శిస్తారు, నీ సమస్యను పరిష్కరిస్తానని ఇది నాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. దేవా, నాకు సహాయం చేసేవారు కూడా ఇంకెవరు కూడా లేరని నువ్వు ప్రార్థించు. ఖచ్చితంగా ఆయన నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె నా మీద తప్ప ఇక ఎవరిపై ఆధారపడలేదు కనుక నేను సహాయము చేయకపోతే, నేను త్వరగా వెళ్ళకపోతే ఇక తనకి ఎలాగ సహాయం వస్తుందని ఆయన పరుగు పరుగున వచ్చి నిన్ను ఎత్తి పట్టుకునేటటువంటి కృపగల దేవుడు, కృపలో ఐశ్వర్యవంతుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కలిగి ఉండగా నీకు దిగులు ఎందుకు అని ఇది నాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అదే 70 కీర్తనలోని 5లోను 2వ భాగంలో మనం చూస్తాం. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, యెహోవా ఆలస్యము చేయకుము అని ప్రార్థించు. ఇది నాన్న దావీదు ఇంకా ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దేవా, నా పైకి ఎంతోమంది శత్రువులు వస్తున్నారు, నన్ను మట్టు పెట్టాలని నేను ఎంత నిజాయితీగా నీ దగ్గర నీ యొక్క సన్నిధిలోనే గోజాడుతూ నీ మాట ప్రకారముగా నీ చిత్త ప్రకారముగానే నేను నడుచుకుంటున్నప్పటికీ కూడా శత్రువులు నా మీదకి ఎంతగానో దండెత్తి వస్తున్నారు కనుక వారు సిగ్గుపడేలా చేయదేవా అని దావీదు ప్రార్థిస్తున్నాడు. అదే 2లో చూస్తాము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక, నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్ళింపబడి సిగ్గునొందుదురుగాక, ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానమును చూచి విస్మయమొందుదురుగాక అని ప్రార్థిస్తున్నాడు. ఎవరైతే శత్రువులు తన మీదకి దాడి చేయడానికి వస్తున్నారో అంటున్నాడు, వారు సిగ్గుపడేలా చేయదేవా అంటున్నాడు. వారు సిగ్గుపడేలాగా చేయదేవా అని అంటున్నాడు. కనుక నిన్ను అంతము చేయాలని, నీ ఆత్మను నశింప చేయాలని, నిన్ను పడద్రోయాలని, నిన్ను పూర్తిగా ఎక్కడా లేకుండా మట్టు పెట్టాలని చూస్తున్నటువంటి వారితో అంటున్నాడు, వారిని సిగ్గుపడేలాగా చేస్తానని నీకు అభయం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వాళ్ళు అవమానపడేలాగా చేస్తానంటున్నారు. నీవు దేవుని యొక్క పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థించు. ఇక ఎవరి మీద ఆధారపడకుండా కేవలము దేవుని పైన మాత్రమే ఆధారపడి నువ్వు ప్రార్థిస్తే నీ శత్రువులు సిగ్గుపడతారని తెలియజేస్తున్నాడు. దావీదు బాధ నొందడం చూడాలనుకునేటటువంటి వారు, దావీదు ఏ విధముగా కృంగిపోతే చూసి సంతోషించాలనుకునేవారు. ఆనాడు దావీదు ఎలాగైతే చూశాడో మనలో కూడా చాలామందిలో ఆ అనుభవం ఉండే ఉంటుంది. సమాజంలోనూ సహజంగా మనం చూసేటటువంటిది ఏమిటనంటే, ఎవరు ఎప్పుడు పడిపోతే చూసి నవ్వుకుందామా అని చూస్తుంటారు. ఎవరు ఎప్పుడు అవమానము పొందితే ఆహా బాగా జరిగిందే నీకు అని పైకి అనకపోయినా మనసులో సంతోషించుకొని ఇంకా ఇంకా కూడా పూర్తి వివరాలు తెలుసుకొని సంతోషిద్దామనే నైజము మన చుట్టుపక్కల ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి.
దావీదు జీవితంలో కూడా అదే జరిగింది. తనను ఎప్పుడు పడిపోతాడా, ఎప్పుడు అవమానం పొందుతాడో, ఎప్పుడు పదవీచ్యుతుడు అవుతాడో, ఎప్పుడు సింహాసనం నుంచి క్రిందకి తోసేద్దామా అని ఎవరో కాదు, సొంత కొడుకే ప్రయత్నం చేసినటువంటి దాఖలాలు మనము చరిత్రలో చూస్తూనే ఉన్నాం. అయినా సరే అంటున్నాడు, అట్టివారు సిగ్గు నొందేలా చేస్తానంటున్నారు, అవమానం పొందేలాగా చేస్తానంటున్నారు. కాబట్టి నీవు నిజాయితీగా ఉంటే నీ యొక్క నిన్ను పడదోడడానికి చూసేవాళ్ళు అవమానపడేలాగా, సిగ్గుపడేలాగా దేవుడు చేస్తారని ఇది నీతో చెబుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నా అనుభవం కాదు, మరి ఎవరో అనుభవం కాదు, ప్రవక్త అయినటువంటి దావీదు యొక్క అనుభవంలో నుంచి జాలువారిన మాటలే ఇది నీతో మాట్లాడుతున్నారు. 83వ కీర్తనలో కూడా 16లోని మరొక చక్కటి మాట మనము చూస్తాం. 83:16లో కూడా, యెహోవా వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణ అవమానము కలుగు చేయమంటున్నాడు. ఒక్కోసారి అవమానం పొందుతున్నటువంటి వారిని చూసి సంతోషిస్తుంటారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అవమానము పొంది అప్పుడైనా సరే ఒక్కోసారి దేవుడిని తెలుసుకుంటారు అని ఒక్కోసారి దేవుడు కూడా అవకాశం కల్పిస్తుంటారు. అలాగే అయ్యో నేను ఎన్నోసార్లు ఇతనిని అవమానించాలని చూశాను, ఎన్నోసార్లు ఈమెను నేను పడగొట్టాలని చూశాను, ఎన్నోసార్లు ఇతను సిగ్గుపడాలని నేను ప్రయత్నం చేశాను, కానీ అన్నిసార్లు కూడా దేవుడే ఇతనికి సహాయం చేశారు, కానీ నేనే సిగ్గుపడేలాగా దేవుడు చేశారు, కానీ దేవుడు తనకి ఎప్పుడు కూడా తోడయ్యే ఉన్నారని ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లు నేను ప్రయత్నించినా తనకి దేవుడే తోడై ఉన్నారు. తనని నేను అవమానపరచాలని చూస్తే నేనే సిగ్గుపడేలాగా చేశారని, దేవుని యొక్క కాపుదల ఎంతగా ఉన్నదని, ఆ విధముగా కూడా దేవుని తెలుసుకునేటటువంటి అవకాశము నీ పాడు చేస్తున్నటువంటి నీ శత్రువులకి కూడా దేవుడు అవకాశం ఇచ్చేటటువంటి దేవుడని ఇది మనము గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఇది దేవుడు నీకు ఇస్తున్నటువంటి కాపుదల చూసి నీ శత్రువులు కూడా సిగ్గుపడుతున్నారు, సిగ్గుపడేలా చేస్తానని అంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, యెషయా గ్రంథంలో 26వ అధ్యాయంలో 11వ వచనంలో చక్కటి మాట చూస్తాం. యెహోవా నీ హస్తమెత్తబడి ఉన్నది గాని జనులు దాన్ని చూడనొల్లరు, జనుల కొరకైన నీ ఆసక్తిని చూచి సిగ్గుపడతారన్నారు. జనుల కొరకు నువ్వు చూపించేటటువంటి ఆసక్తిని చూసి సిగ్గుపడతారని అంటున్నారు. కనుక సిగ్గుపడేలాగా చేస్తారు నీ యొక్క శత్రువులని అని తెలియజేస్తున్నారు. అనగా అది అనారోగ్య సమస్య అయినా సరే అదే సిగ్గుపడి, లేదా నేనేమి కూడా చేయలేను, వీళ్ళకి తోడు జీవము కలిగినటువంటి దేవుడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పేటటువంటి కలిగి ఉన్న అభయము కలిగి వీళ్ళు ఉన్నారు, నేనేమీ చేయలేకపోతున్నానని నీ అనారోగ్యము కూడా నిన్ను సిగ్గుపడి నిన్ను విడిచి వెళ్ళిపోతుంది అని ఇది దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కనుక నువ్వు దిగులు పడకు, ఈ రోగం ఇక మానదేమో, ఇక నా పరిస్థితి ఇంతేనేమో అని కూడా నువ్వు అనుకోవసరం లేదని కూడా ఇది దేవుడు నీకు ధైర్యం చెబుతున్నారు. దావీదు ఏమని ప్రార్థిస్తున్నాడంటే 4వ వచనంలో, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక, నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడునుగాక అని నిత్యము చెప్పుకుందురుగాక అంటున్నాడు. కనుక దేవునిని ఎవరైతే వెతుకుతారో, దేవుని దేవా అని నిత్యము కూడా ప్రార్థనలో ఆయన సహాయానికి, ఆయన యొక్క మాట, జీవము కలిగినటువంటి ఆయన యొక్క మాటలు ఎవరు నిత్యము వెతుకుతూ ఉంటారో వారు ఆయన రక్షణను చూస్తారు. అంతేకాకుండా ఆయనను ఇంకా ఇంకా అధికముగా ప్రేమిస్తారు, సంతోషిస్తారు, దేవునిపై ఆధారపడతారని కూడా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. దేవునిలో నిత్యము నువ్వు సంతోషించు అని దినాన్ని తెలియజేస్తున్నారు. అందుకనే కాబట్టి నువ్వు దిగులు పడకు, నువ్వు సంతోషముగా ఉండు, దేవునిలో నిత్యము కూడా నువ్వు సంతోషముగా ఉండు అని దినాన్ని తెలియజేస్తున్నారు. నీలో ఏ దోషము లేకపోతే, నీలో ఏ ద్వేషము కూడా లేకపోతే, నువ్వు నిష్పక్షపాతముగా ఉన్నట్లయితే, మారినటువంటి నీ జీవితంతో, పశ్చాత్తాప జీవితంతో నువ్వు ఉన్నట్లయితే నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు, నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరని ఈ దినాన్ని దేవుడు తెలియజేస్తున్నారు. అవును,
నీ నోటి నిండా అప్పుడు స్తుతులే ఉంటాయి. దేవుని ఎరిగినటువంటి నీవు పశ్చాత్తాపంతో కానీ నువ్వు ఉన్నట్లయితే, నీలో ఏ లోపము కూడా లేనట్లయితే నిన్ను ఎవరు కూడా ఏమీ చేయలేరు. నీ నోటి నిండా నిత్యము కూడా స్తుతులే 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 ఉంటాయని కూడా ఇది నాన్న తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని నిన్ను వెతకమంటున్నారు. దేవుని నువ్వు వెతికితే ఆయన ఖచ్చితంగా నీకు వచ్చి సహాయం చేస్తారు. ఆయనకి ప్రార్థించడం విధి విధానాలు ఎలాగో ఇది నాన్న దావీదు అనుభవం ద్వారా నీకు తెలియజేస్తున్నారు. దేవుని నిన్ను వెతుకువారు తీవ్రముగా అనగా ఎంతో ఆశగా హృదయపూర్వకముగా దేవుని ఎవరైతే వెతుకుతారో వాళ్ళు సంపూర్ణమైనటువంటి సంతోషంలో ఉంటారు అన్నాడు. 105వ కీర్తనలో చూస్తాం. 105వ కీర్తనలో 3లో చూస్తాం. ఒకసారి చూద్దామా? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషిస్తారని అన్నాడు. కనుక యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు అంటున్నాడు. కనుక నువ్వు దేవుని ఖచ్చితంగా నువ్వు వెదికితే ఆటోమేటిక్గా నీ హృదయంలో ఏంటి వస్తుంది? సంతోషం వస్తుంది. ఈ సంతోషము లేకే కదా అక్కడికి పరిగెట్టి ఇక్కడికి పరిగెట్టి గంటల కొలది సెల్ చూసుకోనో లేదా అక్కడ ఇక్కడ పిచ్చాపాటి మాట్లాడుకోనో దేని గురించి ఎంతలాగా వెంపర్లాడుతున్నామంటే హృదయంలో సంతోషము లేక దాని గురించి పరుగులెడుతున్నటువంటి నీతో చెబుతున్నారు. నీవు నీ యొక్క హృదయంలో నీకు సంతోషము కావాలనంటే నువ్వు దేవుని వెతుకు, కానీ ఏదేదో నువ్వు స్క్రాల్ చేసి వెతకకు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని నిన్ను వెతుకు అంటున్నారు. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించెదరు అన్న మాట మర్చిపోవద్దు. ఈ దినాన్న మరి మరి నీకు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, అవర్ గాడ్ ఈజ్ ద రివార్డర్ ఆఫ్ ఆల్ దోస్ దట్ డిలిజెంట్లీ సీక్ హిమ్. ఎవరైతే శ్రద్ధగా ఆసక్తిగా ఆయనను వెతుకుతారో ఖచ్చితంగా వారు సంతోషము, వారి హృదయంలో సంతోషాన్ని పొందుకుంటారని కూడా ఇది నాన్న దేవుడు తెలియజేస్తున్నారు. ఇందాకే చదివే మన హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 6వ వచనంలో చక్కటి మాట మనము చూసాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చాలండి. కనుక ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఇది నాన్న మనతో మాట్లాడుతున్నారు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవారు అనగా దేవుని దగ్గరికి నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలాగుండాలంటున్నారని అంటే తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అంటున్నారు. ఈ నమ్మకముతోటి దేవుని యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చినట్టయితే, ఇందాక మనం చూసాము, విశ్వసించువాడు కలవరపడడు అంటున్నాడు. చాలా శ్రేష్టమైనటువంటి మాట. విశ్వాసముతో ఉన్నప్పుడు నీవు అదే విశ్వాసముతో ఇంటికి వెళ్ళినప్పుడు నీ హృదయంలో అయ్యో నా జీవితం ఇలాగ అయిపోయిందే, కానీ ఇది నాన్న దేవుడు నాతో మాట్లాడారు, నేను విశ్వసిస్తున్నాను, నమ్మవలెను కదా అని చెప్పారు కదా, నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, ఖచ్చితంగా ఆయన నా జీవితాన్ని మారుస్తారు, నా జీవితంలో ఏది నేను కోల్పోయానో అది నాకు ఆయన ఇస్తారు అని నువ్వు భరోసాతోటి సంతోషముతోటి హృదయం నిండా నిజమైనటువంటి సంతోషంతో ఇది నాన్న నువ్వు దేవుని ఆలయంలో నుంచి వెళ్ళాలి. కారణం ఏంటంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైన ఉండుట అసాధ్యము, మరియు విశ్వసించేవాడు కలవరపడడు. కనుక ఇది నాన్న నీలో కలవరమంతా కూడా దేవుడు తీసివేస్తానని చెప్పినటువంటి మాటను నువ్వు నమ్మినట్లయితే ఇది నాన్న అంటున్నారు, నీ హృదయం నిండా నేను సంతోషిస్తాను. ఎంతకాలము అలాగ దిగులుగా ఉంటున్నావు, ఎంతో కాలంగా నువ్వు ప్రార్థిస్తున్నావు, నీ ప్రార్థనను నేను అనుదినము కూడా చూస్తున్నాను. నీ యొక్క ఆవేదన, నీ యొక్క యాచన, నీ యొక్క అభ్యర్థన, నీ విన్నపాన్ని నువ్వు తెల్లవారుజామున అర్ధరాత్రి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన నేను వింటున్నాను. కనుక ఇది నా నీతో అంటున్నాను, కలవరపడకు, విశ్వసించు, నా మాటలందు నువ్వు నమ్మికొంచు, నీవు సంతోషంగా ఉంటావని ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నారు. దేవుని రక్షణను నమ్మువారు నిత్యము సంతోషముతో దేవునిని స్తుతిస్తారు. కనుక అలాగ నువ్వు స్తుతించు.
ఈవేళ నువ్వు విచారంతో కాదు దేవుని యొక్క ఆలయముల నుంచి బయటికి వెళ్ళవలసింది. సంతోషంతో వెళ్ళు, ఆనందముతో నువ్వు ఈ దినాన్న దేవుని యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళాలని నీకు తెలియజేస్తున్నారు. 4వ చరణంలో ఒకసారి చూద్దాం ఏమనుందో. అంటున్నారు, నిన్ను వెదుకువారు అందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించు వారందరూ దేవుడు మహిమపరచబడును గాకని నిత్యము చెప్పుకుందరు గాక అంటున్నారు. ఒక క్షణము కాదు, ఒక రోజు కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నిన్ను వెదుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. అదే నేను ఈ దినాన్న చేయమంటున్నారు. దిగులు పడకు, నేను నీ చెంతన ఉన్నాను. నువ్వు నన్ను వెతకడానికి నువ్వు రా, నీ ప్రార్థనలను మార్చు, నీ యొక్క జీవితాన్ని మార్చుకో, నేను సంపూర్ణముగా నిన్ను విడుదల చేస్తాను అన్నిట్లో అంటున్నారు. కనుక ఈ దినాన్న పశ్చాత్తాపంతో కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తుంటే ధన్యుడవు, ధన్యురాలివి. లేనట్లయితే ఈ దినాన్న నీకు పిలుపునిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోటి అంటున్నారు, కన్నీటితో నువ్వు ప్రార్థన చేసి నన్ను వెతుకు, నేను నీకు విడుదల నీ దినాన్న నీకు ఇవ్వబోతున్నాను. నీ కుమారుడి విషయంలో, నీ కుమార్తె విషయంలో, నీ అనారోగ్య విషయంలో, సమస్తములో కూడా ఏదైనా సరే నన్ను నువ్వు అడుగు. పశ్చాత్తాపంతో నువ్వు అడుగు, ప్రార్థనలో నువ్వు అడుగు, యాచనతో అడుగు, నేను నిన్ను విడుదల చేస్తానని ఈ దినాన్న ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా నమ్మిన వారందరూ కూడా ఆమేన్ అని అందమా? ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న సంతోషకరమైనటువంటి మాట అందరికీ తెలియజేశారు. కనుక నువ్వు దిగులు పడకు, సంతోషముగా, ధైర్యముగా నా దేవుడు నాతో ఉన్నారు, నేను ఈ దినాన్ని నుంచి విశ్వసిస్తున్నాను, మాట ప్రకారంగా నేను ఇక కలవరపడను అని మాటలతో నువ్వు ధైర్యముగా గృహానికి వెళ్ళాలని, నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, సంఘం ఇంకా ఆధ్యాత్మికంగా బలపడాలని కూడా కోరుతూ నా మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వెన్నికడిలో దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్.